గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తాపత్రికల వివరణ విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఢిల్లీ కొత్త సీఎం అతీషి ఏకగ్రీవంగా ఎన్నుకున్న యాప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర 26, 27 తేదీల్లో ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పీఠం మరి ఆమెకే ఎందుకు అతీషి ఎందుకని అడుగుతున్నారు. గంగమ్మ ఒడికి గడపయ్య మధ్యాహ్నానికే ముగిసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం. జనసంద్రమైన హుస్సేన్ సాగర్ పరిసరాలు ప్రశాంతంగా సాగిన లంబోదరుడి శోభాయాత్ర. పేలిన పేజర్లు. లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి, 9 మంది మృతి, 2750 మందికి పైగా గాయాలు. ఇజ్రాయెల్ పనేనా, ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా. హైడ్రా ఆగదు, అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం, ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగిస్తాం అంటున్నారు సీఎం రేవంత్. హామీలు అమలు చేసే వరకు రేవంత్ వెంట పడతాం, మేము అధికారంలోకి రాగానే రాజ్య విగ్రహాన్ని తరలిస్తామంటున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహణ. విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం, ప్రపంచ చరిత్రలోనే సాయుధ పోరాటం ప్రత్యేకం, రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 4వ నగరానికి నగ, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. బుల్డోజర్ న్యాయం ఆపేయండి, అక్టోబర్ 1 వరకు మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కూల్చొద్దు. సుప్రీంకోర్టు ఆదేశం. ఆస్తుల అక్రమ ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలకి ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ. అమ్మ గుర్తుకొచ్చింది, ప్రతి పుట్టినరోజున బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసీ సోదరి పాయసం పెట్టి ఆ లోటు తీర్చారు. ఒడిశాలో మోదీ భావోద్వేగం. జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపిస్తాం, జనగణనపై త్వరలో కార్యాచరణ, కుల గణనపైన అదే సమయంలో స్పష్టత. అమిత్ షా వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. లంబోదర లడ్డూ ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండ్లగూడలో వేలం, 4 గ్రూపులుగా 100 మంది చందాలు. నిరుడు 1.26 కోట్ల ధర. టౌన్షిప్లో పనిచేసే వాళ్లకు కొంత, స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ. తెలంగాణ ఓ పిడికిలి, 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. గంగ ఒడికి గణనాథుడు, హైదరాబాద్లో మహానిమజ్జనం ప్రశాంతం. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం, నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్. మైనర్గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్పై జానీ వేధింపులు, సభ్యత్వంపై మా దగ్గరకు వస్తే వెల్లడైంది, పోలీసుల వద్దకు మేమే వెళ్లమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలున్నాయి. 90 రోజుల్లో నివేదిక. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్. మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలు సమాన అవకాశాలు కోరుకుంటారంటుంది సుప్రీం. ఆర్జిక కేసు విచారణలో వ్యాఖ్యలు. బెంగాల్ డిఎంఈ డిహెచ్పై వేటు, కోల్కతాకు కొత్త పోలీస్ కమిషనర్. విమోచనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్రభాష్యాలు. కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవదా, రాష్ట్రానికి రేవంత్ చేసేది మేలా లేక కీడా. రాస్కో రాజ్య విగ్రహం తొలగిస్తాం, నీకు ఇష్టమైతే జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు అంటున్నారు కేటీఆర్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఊరికి దక్షిణాన 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ, రూటు మారిన RRR. ఇక అప్పులపై తప్పుడు లెక్క, మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పైన రుద్దొద్దు, రాష్ట్రపతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు. చేతనైతే 420 హామీలు అమలు చేయి, 9 నెలలైనా రాష్ట్రంలో ఆలనా పాలన లేదు, ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టు. కేసీఆర్ బీఆర్ఎస్ను తిట్టడమే పన, పాఠశాలలో చాక్ పీస్లకు పైసలు లేవు, కంప్యూటర్ను కనిపెట్టింది బాబేజ్, దేశానికి పరిచయం చేసింది టాటా గ్రూప్. హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు, ఫిరాయింపులపై మాట మార్చిందెవరు. ఇక ఈనాడు చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు సాయం. మొదటి అంతకంటే పై అంతస్తులోని కుటుంబాలకు 10,000, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగి నీళ్లకు 10,000. వరద బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు. స్థానిక బలిమే కలిమి, చారిత్రక ప్రభావము అధికమే, జమ్మూ కాశ్మీర్ తొలి విడత పోలింగ్ నేడే. రాజధానిపై తప్పుడు కూతలు కూస్తే నోటికి తాళమేస్తా, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు. పేలిన పేసర్లు, లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి. మద్యం రీటైల్ వ్యాపారం ప్రైవేటుకే, మళ్లీ 2019 కంటే ముందున్న విధానమే.
మొత్తం 3,396 దుకాణాలు నోటిఫై. కొత్త రెక్కలు కోటి ఆశలు సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం. ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపందుకున్న పనులు. చంద్రబాబు వరుస సమీక్షలతో తొలగుతున్న అడ్డంకులు. డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి. ఇక ఆంధ్రజ్యోతి ఎపిడిషన్ చూస్తున్నాం. మునిగిన ఇంటికి 25,000. బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజ్. సముద్ర మార్గాన జంప్. ఓడ ఎక్కి ఉడాయించిన గనుల వెంకట్రెడ్డి. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. హరికథ సార్వభౌమ కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. దేశవ్యాప్తంగా 20,000కు పైగా ప్రదర్శనలు. ఆదిభట్ల నారాయణదాసు శిష్యుల్లో అగ్రగణ్యులు. 2023లో పద్మశ్రీ ప్రదానం చేసిన కేంద్రం. 18లో సంగీత నాటక అకాడమీ పురస్కారం. గూగుల్ టేకౌట్తో గుట్టురట్టు. జత్వానీ కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు. ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్. వేరువేరుగా ముంబైకి పోలీసులు. విద్యాసాగర్. టీటీడీ ఖజానాకు 520 కోట్ల గండి. జగన్ ప్రభుత్వం నిర్వాహకతోనే విజిలెన్స్ అధికారుల నిర్ధారణ. సాక్షి చూద్దాం. అసలు కారణం బాబు అరెస్ట్. ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష. అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. హనీ ట్రాప్ ఫోర్జరీ కేసులో నిందితురాలైన జత్వానికి వత్తాసు. మా కలలు చిదిమేసిన ప్రభుత్వం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది. వరద బాధితులకు ప్యాకేజీ. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు. దుకాణాలు మునిగితే 25,000 సాయం. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. మెడికల్ సీట్లలో కోత విధిస్తే సహించం అంటున్నారు. ఇక ఎక్సైజ్ శాఖలో డబ్బుల్ ధమాకా. పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సింది. ఎమ్మెల్యే సిఫారసు లేఖకు రేటు. పోస్టింగ్కు మరో రేటు. టాపర్ల ఎంపిక. ఐఐటీ బాంబే. జేఈ అడ్వాన్స్డ్ టాప్ ర్యాంకర్లను ఆకర్షిస్తున్న విద్యా సంస్థ. జేఈ అడ్వాన్స్డ్ 2024 నివేదిక వెల్లడి. ఇది వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.